సో ఈ మొత్తం ప్రాసెస్‌లో ఇప్పుడు ఎడిటర్ మారాడు, సినిమాటోగ్రాఫర్ మారాడు, మ్యూజిక్ డైరెక్టర్ మారాడు, కో డైరెక్టర్‌తో ఇష్యూస్ వచ్చినాయి. ఈ మొత్తంలో మీకు షూటింగ్ పీరియడ్ పెరుగుతది. దాంతో పాటు బడ్జెట్ కూడా పెరుగుతది. ఈ క్రమంలో అంటే పీరియడ్ పెరగడం అనేది పెద్ద ఇబ్బంది లేదు గానీ, ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉన్న సినిమాకి ఆబ్వియస్‌గా ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడతారు. ఇట్లా బడ్జెట్ పెరిగినప్పుడు ప్రొడ్యూసర్స్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి? అదే అంటే నేను ఇంత జాగ్రత్తగా ఉంటా అంటే పెరిగింది. హ్మ్. నేను అనుకున్న బడ్జెట్ అంటే నేను ఒక రూ. 1 అనుకుంటే ఒక 10 పైసా పెరిగింది. ఓకే. నేను అంటే 10 పైసేనా? 10 పైసా అంతకంటే ఎక్కువ పెంచలేదు. డబ్బులు కాలేదు. ఓకే. ఇప్పుడు సినిమాలు ఎవరైనా కానీ రూ. 10 స్టార్ట్ చేసి రూ. 40 చేస్తారు. హ్మ్. నేను రూ. 1 స్టార్ట్ చేసి 10 పైసలో కంప్లీట్ చేశాను నేను. ఓకే. 10 పైసా కూడా కాదు, అంతే 10 పైసా అంతే, అంతకంటే ఎక్కువ చేయలేదు. హ్మ్. మళ్ళీ అందులో ఇన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ యాహ్! అది వీళ్ళ ప్రాబ్లం ఒకటే కాదు. ఓకే. నేను స్టార్ట్ చేసినప్పుడు బేటాలు తక్కువ ఉండే, హ్మ్. సడన్ బేటాలు పెరిగినాయి. ఓకే. ఎట్ ది సేమ్ టైం ప్రతి వస్తువు అంటే రూ. 2 ఉన్న వస్తువు రూ. 4 అయింది ఎట్ ఏ టైం. హ్మ్. మంచి కెమెరా కూడా వాడాడు. ఎక్విప్‌మెంట్స్ అన్ని మంచివి వాడాడు. ఎక్విప్మెంట్ కూడా మంచి వాడాము. అట్లా నాకు ఈ టెక్నీషియన్స్ ప్రాబ్లము, రేట్లు పెరగడం వల్ల 10 పైసలు ఎక్కువైనాయి. ఓకే. నేను కన్వే సేమ్ మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఆర్కిష్ణ అన్నాయి. హ్మ్. పరిస్థితులు అట్లా ఉంటాయి బ్రదర్, అనుకున్నట్టు జరిగాయి అని పాపం ఆయన ఏదో ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని, అంటే వాళ్ళకు అంటే యూఎస్లో ఉన్నా కానీ వాళ్ళు కొంచెం సినిమా నాలెడ్జ్ బాగుంది వాళ్ళకి. అదే లేకుంటే దిగరు కదా. దిగరు. అట్లా ఎందుకు పెరిగింది అనేది ఎంజాయ్ చేసేసుకుని ఓకే వీడు చెప్పిన దాంట్లో న్యాయమే ఉంది, జరిగినవి కూడా అట్నే ఉన్నాయి, పాపం వాడే ఫోర్స్ చేసుకుని ఎట్లా చేసుకుంటాను మేము డబ్బులు ఇచ్చినా అని అర్థం చేసుకుని వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ నాకు ఇప్పటికి కూడా నేను ఎప్పటికల్లా కృతజ్ఞతగా ఉంటాను వాళ్ళకి, ముఖ్యంగా నాగార్జున గారికి, శిరీష్ గారికి. హరికృష్ణ అన్న అంటే మై అన్నదేవాన్ని పెట్టుకుంటాను నేను. సో నేను ఫస్ట్ వాళ్ళని ముందే మిస్ అయ్యింది ఏంటంటే, మీరు కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆర్టిస్టుల పరంగా ఇది చైతన్య ఫస్ట్ ఆప్షనా లేకపోతే చైతన్య థర్డ్ ఆప్షన్. ముందు ఎవరిని అనుకున్నారు? అంటే నేను రాహుల్ తోటి ట్రావెల్ చేశాను, రాహుల్ రామకృష్ణ. ఓకే. చిరంజీవి క్యారెక్టర్ రాహుల్ రామకృష్ణతో చేద్దామని చెప్పేసి ఒక 6 months నేను తిరిగాను. ఓకే. అప్పుడు అతను ఎట్టికి షిఫ్ట్లు చేస్తున్నాడు, షూటింగ్లో షిఫ్ట్లు చేస్తున్నాడు. కథ నచ్చింది చేద్దామని అన్నాడు. ఓకే. కానీ అప్పటికి నాకు లేట్ అవుతుంది. మళ్ళీ నేను ఏదైనా ఏమంటానంటే మినిమం నేను సినిమా అని కమర్షియల్ అంటే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్ ఉంచడానికి నేను మినిమం సినిమా చేసిన అనడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటా. అట్లా రాహుల్ తర్వాత నేను అభినవ్ గౌటమ్ అనుకుని ఆయన కూడా నేను ఓకే కోవిడ్ టైంలో పాపం ఆయన నాగరికి చాలా అంటే కోవిడ్ సెకండ్ వేవ్లో ఉన్నప్పుడు నా కోసం వచ్చిండు ఇంటికి నిర్బంధాల మధ్య. ఆ రోజు నాకు ఇంట్లో మనకి సమస్యలు ఉంటాయి, నరేషన్ కరెక్ట్ ఇవ్వలేదు. ఓకే. కొంచెం అంటే ఆయన కూడా ఒక అభిప్రాయం కలగచ్చు. ఓకే. తర్వాత తరుణ్ అడిగిన, తరుణ్ భాస్కర్ హీరోగా నాకు ఓపెన్గా చెప్పాడు, బ్రదర్ నేను ఇప్పుడు డైరెక్షన్ చేయాలి, నాకు ఇంపార్టెంట్ ఉన్నది, డైరెక్షన్తో పాటు నేను అందులో కూడా రోల్ చేస్తున్నాను, దీనికి నేను చేయకపోవచ్చు అని చెప్పేసి అని అన్నాడు. కథ ఓకే అన్నాడు. కథ విషయంలో ఎవ్వరికి ప్రాబ్లం లేదన్న. ఓకే. ఎవ్వరు అంటే ప్రొడ్యూసర్ కానుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు ఏ టెక్నీషియన్స్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం ఎవరికైనా టైటిల్ కానుంచి అందరికీ యునానిమస్. కథకు ఎక్కడ కానీ 100 marks వచ్చింది. ఓకే. అలా నో డౌట్ అన్న. మీ కాన్ఫిడెన్స్ ట్రిపుల్ చేసి ఉంటుంది అది. అది మనకు అలా ఉంటుంది. నేను అదే చెప్తున్నాను కదా, మనకు నా కథల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అంటే నా కథలు ఎట్ ది సేమ్ టైం నాకు అన్నీ మినిమం ఉంటాయి. నాకు నేను ఏ పని చేసినా మినిమం ఉంటాయి అన్నట్టు. నా కథ ఇంకా మినిమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది నాది. కథే మెయిన్ కదా, అదే హీరోనే చేస్తుంది. అట్లా అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనకు కథ అన్ని తీసుకుంటుంది అన్న. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా అట్లా వచ్చినట్టు నేను కరీంనగర్ బ్యాక్డ్రాప్లో సినిమా తీద్దామని అనుకున్నప్పుడు నేను అదే అనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు గోదావరి కానీ బాగా ప్రేమించారు. ఆ సరౌండింగ్స్లో మీకు చాలా పరిచయాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఒక చిన్న ఇట్లా నాకు ఈ లొకేషన్ కావాలంటే టక్కన పని అయిపోయి అంత పరిచయాలు మీకు ఉన్నాయి అక్కడ. కరీంనగర్ ఎంచుకోవడానికి మెయిన్ లొకేషన్ మోస్ట్ ఆఫ్ ది సినిమా కరీంనగర్లో కంప్లీట్ అయిపోయింది. అవును, కంప్లీట్ కరీంనగర్లో చేసిన నేను. ఓకే. నేను ప్యాచ్ వర్క్ కూడా కరీంనగర్లో చేసినాను. ఇక్కడ కవర్ చేస్తారు కదా, అట్లా కూడా చేయలేదు, ప్యాచ్ వర్క్ కూడా కరీంనగర్లో చేస్తాను. అట్లా నేను కరీంనగర్ కథ ఎన్నుకోవడానికి గల కారణం ఏంటిదంటే, అంటే ఇప్పుడు ఇది నేను ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు నాకు చాలామంది లిటరేచర్ ఫ్రెండ్స్, ఎట్ ది సేమ్ టైం మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు. 2-3 సార్లు ట్విట్టర్లో కూడా కాంట్రవర్సీ అయింది, తెలంగాణ సినిమా అంటే తావుడైనా ఏది బూతులైనా అన్నప్పుడు ఒక ఆయన నాతోటి బాధపడుకుంటూ చెప్పిండు. అంటే కూర్చొని నాకు కొంత మంచి సర్కిల్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు మేము ఎప్పుడు ఎక్కడ ఫోటోలు దిగాము, కానీ ఇప్పుడు నేను పోస్ట్ పెడితే నేను సినిమా గురించి పోస్ట్ పెడితే అది బాగాలేకపోయినా మేము వెళ్ళి చూస్తాం. తెలంగాణ సినిమాని మంచి సినిమాని ఎంకరేజ్ చేయాలంటే 10 టికెట్లు దిగుతాయి. నేను చూసి పెడితే వాళ్ళు చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉంటారు. ఇది ఎందుకు పెట్టినవరా అంటే, పోనీ అన్న మన మనోళ్ళు కదా, ఏమవుతుంది, మనం ఎన్నో ఖర్చు పెడతా అంటాం, ₹100 సినిమాతో ఏమవుతుంది అన్న అని అట్లా మాట్లాడతాం. ఆయన ఒకరోజు బాధపడుకుంటే చెప్పింది, ఒకవేళ నువ్వు చేస్తే కొంచెం ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకో. తెలంగాణ సినిమా అంటే ఇప్పుడు రాయలసీమ అప్పుడు మనోళ్ళు చాలా మంది బాధపడ్డరు, వాళ్ళ సహచరులు బాధపడ్డరు, ఫ్యాక్షన్ గీక్షన్ అక్కడ కూడా ఒక మంచి హ్యూమర్ ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భాషతో పాటు మిగతా భాషలన్నీ మీకు షూటింగ్లోకి వచ్చినాయి, సినిమాలలోకి వచ్చినాయి మీకు. అంటే ఒక మాండలికం బయటికి రావడం వల్ల మిగతా ఎన్ని మాండలికాలు బయటకు వచ్చినాయి.
కానీ ఇప్పుడు మనకు అదే ముద్ర పడద్దు, నువ్వు కూడా ఒక మంచి ప్రయత్నం చేయమని చెప్పేసి అన్నప్పుడే నేను ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఒక మంచి సినిమా తీయాలి అని చెప్పేసి, అది సహజంగా ఉండాలని చెప్పేసి, ఏదైతే ఇప్పటిదాకా మనలో విమర్శించారో లేదా బాధపడి దానికి దూరంగా ఉండాలి, దానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని కరీంనగర్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అంటే సినిమాలో మీరు కరీంనగర్ ఎంచుకోవడంతో పాటు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ షాట్ అమరవీరుల స్తూపం నుంచి. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. అది అక్కడ కూడా కరీంనగర్ అమరవీరుల స్తూపం నుంచి. దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను నేను, అదే కరీంనగర్ ఎన్నుకోవడానికి గల కారణము, ఫస్ట్ షాట్ నేను లొకేషన్ చూసినప్పుడు అక్కడ ఇరిగేషన్ ఆఫీస్లో అన్నింటి పెద్ద స్తూపం ఆడ చూసింది. నేను ఖచ్చితంగా ఇరిగేషన్, ఇప్పుడు ఈ హీరో క్యారెక్టరేషన్ ఇరిగేషన్ ఆఫీసులో పనిచేస్తాడు, ఖచ్చితంగా ఇక్కడనే చేయాలని చెప్పేసి మళ్ళీ హరికృష్ణతో మాట్లాడి ఆ ఇరిగేషన్ ఆఫీసులో వాళ్ళు కూడా చాలా మంచి సహకారం అందించారు. నాకు ఏంటిదనంటే, నేను దేవుళ్ళ కంటే ఒక శక్తి ఉందని నమ్ముతా. మళ్ళీ ఎట్ ది సేమ్ టైము మన బతుకు కోసము, ఎట్ ది సేమ్ టైము మన యొక్క భవిష్యత్తు కోసము ప్రాణత్యాగం చేసిన అంటే దేవుళ్ళ కంటే ఎక్కువ ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు నా పక్కన అదే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు అట్లా అన్నాడు, మంచి జరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, మంచి జరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ లవ్ మాంటేజ్ నేను అమరవీరుల స్తూపం ముందు చేసిన నేను. అవును. ఇంకోటి నాకు సినిమా చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఇది యూనిక్ కంటెంట్. మనకు రెగ్యులర్గా ఇప్పటికీ నాకు మా ఫ్రెండ్స్ చాలామంది ఇగో ఇందులో జాయిన్ అవ్వు, ఓ ముగ్గురు జాయిన్ చేయించు, ఇప్పుడు రోజు ఒక మెసేజ్ 2 మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇది ఒక యూనిక్ కంటెంట్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయటం అంటే, ఈ కథ కరీంనగర్లో జరిగిందని మీరు చెప్పడం వెనక ఇప్పుడు మీరు ఒక నేపథ్యం చెప్పారు, అది ఓకే. కాకపోతే ఈ కథ కరీంనగర్లో జరిగినా అంతే అందంగా ఉంటుంది, శ్రీకాకుళంలో జరిగినా అంతే అందంగా ఉంటుంది, ఇంక లేదా నెల్లూరులో జరిగినా అంతే అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కథలో ఉన్న యూనిక్నెస్ అలాంటిది. కానీ దీన్ని ఇట్లా ప్రాంతానికి పరిమితం చేయడం వల్ల మిగతా ప్రాంతాలకి కథగా కంటే భాష వల్ల కథగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. అయితే అదే ఇప్పుడు మనకేంటిదంటే, ఫస్ట్ నుంచి నాకేంటిదంటే, నేను కమర్షియల్ సినిమా నుంచి వచ్చినా కానీ నాకంటే మనకు సంఘర్షణ ఉంటుంది ఎప్పటికీ. అంటే ఇప్పుడు ప్రతి ఉద్యమం మన అందులో పట్టుకొని పోవాల్సిందే. విప్లవ ఉద్యమం వస్తే విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, మళ్ళీ ఐడియాలజీ ఉద్యమాలు వస్తే ఐడియాలజీ ఉద్యమాలు, తెలంగాణ సినిమా అంటే తెలంగాణ సినిమా నుంచి ఇప్పుడు ఇంకొక కంటెంట్ వచ్చింది, కామన్ మ్యాన్ సినిమా రావాలి, ఎక్కువ మెజారిటీ పీపుల్ యొక్క కథలు చెప్పాలని చెప్పేసి అందులో సంఘర్షణ ఉండేది. కరీంనగర్ చూస్ చేసుకోవడానికి అలా కారణం ఉన్నా కానీ ఇప్పుడు మనకు ఏంటిదనంటే, మీకు ఏంటిది కరీంనగర్లో ఉన్నా కానీ, శ్రీకాకుళం నుంచి చెప్పినా కానీ, ఇంకెక్కడి నుంచి చెప్పినా కానీ యూనిక్నెస్ అన్ని, అంటే ఇప్పుడు మన కంటెంట్లు అన్నీ, ఇప్పుడు మనకు క్రైమ్ అంటే మన ఏంటి, క్రై ఉంటుంది, కన్నీళ్ళు యూనిక్, అది ఎక్కడైనా దానికి భాష ఉండదు, నవ్వుకి భాష ఉండదు. ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు ఈ ఆర్థిక నేరాలు, నేను మనకేంటిదంటే ఈ చైన్ సిస్టమ్ బిజినెస్ అని అంటున్నారు కానీ చైన్ సిస్టమ్ బిజినెస్ కాదు, ఆర్థిక నేరాల పరిణామక్రమం మారింది. ఆర్థిక నేరాలు ఏంటిదంటే, ఇప్పుడు ఈ కొన్ని స్కామ్లు ఉంటాయి కదా, ఈ చైన్ సిస్టమ్, యామ్వే, అట్లా ఎట్ ది సేమ్ టైం స్కీము ఈ రెండు, అట్లా కాకుండా నేను ఒక డిఫరెంట్ ప్లే చేశాను అందులో. ఆ డిఫరెంట్ అంటే అది చాలా బాగుంటుంది, మీరు చూస్తే. నేను చూసాను కదా, నిజానికి నేను అనుకున్నాను ఫస్ట్ ఓకే చైన్ ఇదనగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఎప్పుడో లాస్ట్ పాయింట్గా వచ్చేసి అప్పుడు ఒక అందమైన కథ వెళ్ళిపోయి హ్యాపీగా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఇదనేది. ఇంకోటి ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్స్ అంటే, ఆ అమ్మాయి ఇతనికి డబ్బులు ఇస్తుంది స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు, ఏదో జాబ్ కావాలంటే డబ్బుల కోసం వస్తే అమ్మాయి డబ్బులు ఇచ్చేసి, ఇక నీ డబ్బులు ఇచ్చినట్టే ఈ మనవి కావా, నేను నీ మనిషిని కాదా అని ఆ డైలాగ్ వింటే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి యాక్చువల్గా. ఎందుకంటే ఇంత జెన్యున్ లవ్ లా కనపడుతుంది. ఇప్పుడు మనకి చాలా సినిమా అనగానే లవ్ నాట్ లైక్ దట్, ఒక అమ్మాయి ఏదో చిన్న పని చేసుకుంటూ కూడబెట్టి ఉన్న ఏదో అక్కడిక్కడ అంత ప్రేమని తిరిగి నేను నీ అమ్మాయికి ఇస్తాను వాళ్ళ నాన్న చేతులు పెట్టుకుని అతను అడుగుతాడు, వాళ్ళ నాన్నకి ఇస్తున్నారు. ఈ సీన్ సింకింగ్ అనేది, అంటే మనకి ఈ అమ్మాయి ఎంత ప్రేమించిందో ఇతను ఎప్పుడు మాటల్లో చెప్పలా. అవును, యాక్చువల్ అమ్మాయి ఇతను డామినేటింగ్గా ఉంటుంది కానీ ఇతని మనసులో ఉంటుంది. ఆ సీన్స్ అద్భుతంగా ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే బెస్ట్ సీన్స్ అవుతాయి నాకు అనుకుంటున్నా, నా పర్సనల్ ఫీలింగ్ అది.